వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వైజాగ్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఇవాళ అయితే ఎక్కడికి వచ్చాం అనుకుంటున్నారా? మన వైజాగ్ లో డాబా గార్డెన్స్ కి అయితే వచ్చామండి. డాబా గార్డెన్స్ అంతా కలకల్లా ఆడిపోతుంది. ఎందుకు అనుకుంటున్నారా? మన వైజాగ్ లో అయితే చెన్నై షాపింగ్ మాల్ అయితే ఓపెనింగ్ అయింది. ఇవాళ అయితే కనుక మార్నింగ్ శ్రీలీల గారు వచ్చి అయితే ఓపెనింగ్ అయితే చేశారండి. నేనైతే ఈవినింగ్ అయితే వచ్చాను, కానీ రోడ్డు దాటడానికే నాకైతే 20 minutes పట్టింది. చాలా క్లౌడ్ గా ఉందన్నమాట. అయితే ఇంతమంది జనాలు ఉంటారు అనుకోలేదు. మార్నింగ్ అయితే సెలబ్రిటీ వచ్చారు కదా, ఉంటారు అనుకున్నాను, కానీ ఈవినింగ్ ఇంత అయితే ఉంటారు అనుకోలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఇది చూడంగానే 2 కళ్ళు అయితే చాలేదు ఈ మాల్ చూడడానికి అయితే. ఎందుకంటే ఈ జనాలు అందరూ ఈ హడావిడి అంతా చూసి పుష్ప మొదటి రోజు మూవీ రిలీజ్ కి ఎలా అయితే ఉంటారో అలా అయితే అనిపించింది మూవీకి వచ్చినట్టుగా. కానీ నేనైతే మొదటి రోజు వెళ్ళలేదు అనుకోండి, మామూలుగా నాకైతే అలా అనిపించింది. ఇంకా ఇక్కడైతే చాలా బాగా మొత్తం డెకరేషన్ ఇది బాగా చేశారు. నేను కూడా వేలుతో అయితే ఫోటో అయితే నేను దిగాను. ఇంకా ముందుకు వస్తే అక్కడైతే డ్రమ్స్ అయితే వాయిస్తున్నారనమాట. ఇంకా డ్రమ్స్ వాయించినప్పుడు కాసేపు అలా నిలబడ్డాము. ఎందుకంటే లోపల లైన్ మీద పంపిస్తున్నారు నిమ్మిదంగా లోపలికి. ఎందుకంటే జనాలు ఉన్నారు కదా అందుకని. ఎందుకంటే ఇది వరకు ఈ షాపు ప్యాంటలూన్స్ అనే షాప్ ఉండేదన్నమాట మాల్. దాన్ని రీమోడలింగ్ చేసి మనకి ఇక్కడైతే చెన్నై షాపింగ్ మాల్ అయితే పెట్టారనమాట. ఇంకా నిమ్మిదంగా లోపలికైతే వెళ్దాము. ఇంకా ఇక్కడైతే కనుక గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా అయితే 4 ఫ్లోర్లు ఉన్నాయనుకుంటా. ఈ విధంగా నేను ఎంతవరకు చూపించగలను అంతవరకు అయితే చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే స్కిప్ చేస్తే అసలు లోపల ఎలాంటి శారీస్ ఉన్నాయి, ఎలాంటి ఆఫర్లు ఉన్నాయి అనేవి తెలియకుండా అయిపోతుంది. అదే ఫుల్ వీడియో చూస్తే కనుక నేను ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను అంతవరకు అయితే నేను ఇవ్వగలను. లోపలికైతే వెళ్దాము. చాలా మంది వీడియోలు ఫోటోలు తీసుకుంటున్నారండి, కానీ నేను లోపలికి వెళ్తే తీస్తారా లేదా అనుకుంటున్నాను. కానీ చాలా మంది తీస్తున్నారు కాబట్టి ఇంకా నేను ధైర్యంగా అయితే లోపలికి వెళ్ళి వీడియో తీశాను. ఇంకా పర్వాలేదు, ఏమనలేదు. ఎందుకంటే క్లౌడ్ ఎక్కువ ఉంది కదా, అందువల్ల ఏం అనలేదు అనుకుంటా. అయితే ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయిందన్నమాట. ఇప్పుడైతే ఇక్కడ తొలిత మనకు వినాయకుడు అయితే చూశారు కదా, చాలా బాగా అలంకరించారు. ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఎందుకంటే ఇటువైపు ఏమో చూసారు కదా ఇమిటేషన్ జ్యువెలరీ అయితే పెట్టారు. ఇవి కూడా అంతే చాలా బాగున్నాయి. పెళ్లిళ్ళ సీజన్ కి ఇలాగా ఈ చోటన చక్కగా మనం బట్టలకి ఇమిటేషన్ జ్యువెలరీకి అయితే ఎంచుకోవచ్చు అనమాట. ఇంకొక చోట వచ్చేటప్పటికి ఈ శారీస్ అయితే 1000 రూపీస్ అంటండి. చూసారు కదా బాగున్నాయి అంచు చీరలు. ఎందుకంటే రాబోయేది పెళ్లిళ్ళ సీజన్ కదా, పండగల తర్వాత మనకి పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఎవరైతే పెళ్లిళ్ళు ఉన్నాయో చక్కగా చెన్నై షాపింగ్ మాల్ కి వచ్చి హ్యాపీగా షాపింగ్ అయితే మొత్తం చేసుకోవచ్చు అనమాట. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ కూడాను. శారీస్ అయితే బాగున్నాయి, ప్రైజెస్ కూడా రీజనబుల్ గానే ఉన్నాయి. నేను అనుకోవడమే కాదు, వాళ్ళలో వాళ్ళు కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు బాగున్నాయి, ఇప్పుడు ఉన్న షాప్ లో కూడాను కొంచెం మనకి రీజనబుల్ గానే అనిపించింది అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. శారీస్ అన్ని రకాల రేట్లలో కూడా ఉన్నాయండి. 500 లో ఉన్నాయి, మనకి 999 కి 2 ఉన్నాయి, అలాగే 1999 ఉంది. అలాగే అన్ని రకాల శారీస్ అయితే ట్రెండ్ కి తగ్గట్టుగా అయితే మనకి ఇక్కడ అన్ని కనిపిస్తున్నాయి అన్నమాట. మనకి ఈ శారీస్ అయితే కనుక 375 అలాగే 350 300 లో అయితే ఇక్కడైతే ఉన్నాయండి శారీస్. చూసారు కదా. ఇంకా ఇక్కడైతే గనక ఇంకో ఫ్లోర్ కి అయితే వెళ్దాము. కానీ ఇక్కడ చాలా మందికి మనకి డిమార్ట్ లో ఇచ్చినట్టు బాస్కెట్లు ఇచ్చేస్తున్నారు ఎవరికాలకి. అందరికి కూడా ఒక్కొక్క బాస్కెట్ నిండిపోతుంది అనమాట. అంటే ఎంత బాగుంటే గానీ తీసుకోరు కదా. ఇంకా అయితే కనుక ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వెళ్దాం. ఇక్కడైతే గనక డ్రెస్సెస్ అనమాట. మనం ఇప్పుడు ఇందాక చూసింది గ్రౌండ్ ఫ్లోర్. చూసారు కదా టాప్స్ ఎలా వేసారో, చాలా బాగా అసలు ఎంత అందంగా ఉన్నాయి అంటే టాప్స్. ఇవి కూడా అంటానండి 999 కి 2 ఉన్నాయి. అలాగే ఇంకా ఒకటి కూడా 999 ఉన్నాయి కూడా ఉన్నాయి, అంటే డిజైన్ బట్టి అలాగే సైజెస్ బట్టి. ఇక్కడైతే కనుక XXL వరకు కూడా 999 కి 2 ఉన్నాయి. ఇంకా చాలా రకాల ఆఫర్లు కూడా ఉన్నాయండి. లెగ్గిన్స్ ఉన్నాయి. ఎందుకంటే చాలా వరకు నాకు తీయడం అయితే కుదరలేదండి, ఎందుకంటే జనాలు ఎక్కువ ఉన్నారు. వీళ్ళు కుదిరినంత వరకు అయితే నేను తీసాను. ఇగోండి ఇవన్నీ చున్నీలు. ఇంకా చిన్నపిల్లలకు సంబంధించిన ఇంకా అన్ని రకాల సెక్షన్ అయితే దీనిపైన ఉందన్నమాట. ఇంకో సెక్షన్ కూడా మనం వెళ్ళి చూడొచ్చు.
డ్రెస్ మెటీరియల్ కాటన్ వి అలాగే డిజైన్ కూడా ఉన్నాయి. ఇవి చిన్నపిల్లలు అనుకున్నారు కాదండి, పెద్ద పిల్లలవే అనమాట. గాగ్రాల్ లాగా ఉన్నాయి, 2 కలర్స్ చూసారు కదా, బాగున్నాయి. ఇంకా నైటీలు కూడా ఉన్నాయి ఇక్కడ, నైటీలు అలాగే డ్రెస్ మెటీరియల్ లో కూడా మనకి పార్టీ వేర్ ఉన్నాయి, నార్మల్ గా కూడా ఉన్నాయి. ఇవి కూడా విడిగా చున్నీలు అనమాట, బనారస్ నైటీలు. చూసారు కదా, కుప్ప కుప్పలుగా ఉన్నాయి. పాపం వీళ్ళందరికీ మడత పెట్టడానికి ఎంత టైం అవుద్దో ఏంటో, ఎందుకంటే చేతుల్లో కూడా లాగేసుకుంటున్నారు అనమాట, మాకు కావాలని చెప్పి. ఇంకా కిడ్స్ వేర్ కి అయితే వెళ్దాము. కిడ్స్ వేర్ కి వెళ్ళి కిడ్స్ వేర్ దగ్గర కూడా ఏంటో ఆ ఫ్లోర్ కూడా చూసేద్దాము, వచ్చేయండి. ₹99 అంటండి ఈ టీ షర్ట్లు. చిన్న చిన్న స్కర్ట్లు కూడా ఉన్నాయండి ₹99 కి. చూసారు కదా, కిడ్స్ వేర్ లో అయితే ఈ వెరైటీలు అయితే ఉన్నాయండి. ఇంకా ఫైనలీ ఇప్పుడైతే కనుక ఇంకొక ఫ్లోర్ కి అయితే వెళ్దాం మనము. ఇంకా ఇక్కడైతే కనుక మెన్స్ వేర్ అనమాట. మెన్స్ వేర్ లో అయితే ఇంకా మెన్స్ కి సంబంధించినవి అయితే ఏమైనా ఆఫర్లు ఉన్నాయేమో చూద్దామని చెప్పి ముందు మా వారు అయితే స్పీడ్ గా వెళ్తున్నారు, ఎందుకంటే ఆయనకి సంబంధించినవి కదా, ఏం వెరైటీలు ఉన్నాయో చూద్దాము. ఇక్కడైతే మరీ ఎక్కువ క్లౌడ్ ఉన్నారండి, అందరూ మెన్సే ఉన్నారు. ఇదిగోండి ఒక్కొక్క షర్ట్ వెతుకుతున్నారు మా వారు, ఏం బాగుందా అని. లోపలికైతే ఒక అతను అయితే ఒక అన్ని మొత్తం 3-4 షర్ట్లు అయితే చేతితో పట్టుకున్నారు. ఇంకా ఎవరి చేతిలో చూసినా కూడా దొంతులు కొద్ది బట్టలు అయితే పట్టుకునే ఉన్నారు. ఇంకా ఇలా కాదని చెప్పి నేనైతే ఇంకా లోపల నుంచి తవ్వి కాయగూరలు లాగినట్టు నేనైతే షర్ట్లు అయితే లోపల నుంచి బయటకు లాగి మరి ఏమేమి మోడల్స్ ఉన్నాయని అన్ని చూసానండి. ఇక్కడైతే జీన్స్ ప్యాంట్లు ఉన్నాయండి, జీన్స్ ప్యాంట్లు, నార్మల్ ప్యాంట్లు, అలాగే షార్ట్లు, ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. ఇంకా ఎందుకంటే షాప్ అనేది చాలా పెద్దది, చిన్నదైతే కాదు. ఇటు మూల వెళ్తే అటు మూల అయితే మా ఆయన నేనైతే తప్పిపోయాం కూడాను. ఇంకా ఎటకేలకు ఇద్దరం ఒక దగ్గరకు వచ్చి ఇంకా తీసిన మట్టికి నాకు కుదిరిన మట్టికి నేనైతే తీసాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అలాగే లైక్ చేయకుండా వెళ్ళిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము పెట్టే వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. షాప్ అయితే నేను నా వీలైనంత వరకు చూపించాను అనుకుంటున్నాను. బాయ్.